చాలామంది కూడా ఇలాగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆత్మహత్య చేసుకున్న వారిని చాలామంది అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళు ఇందులో నుంచి బయటపడాలంటే ఎలాగా? సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా ఎవరు బలవుతున్నారు అంటే ఏంటంటే మనకు యువత బలవుతుంది ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి బెట్టింగ్ చేయాలనే మాయలో వాళ్ళు అప్పులు చేయడం. ప్రధానంగా మనం అందరికి చెప్పేది ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. ఓకే, అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, జూదం వల్ల ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. ఓకే. సో వీళ్ళు హ్యాబిచ్యూటెడ్ అయిపోతున్నారు బాగా. ఇప్పుడు డ్రగ్స్కి ఎట్లా బానిస అవుతున్నారో, తర్వాత ఇతర విషయాలకైతే ఎట్లా బానిస అవుతున్నారో, చెడు అలవాట్లకు ఈ బెట్టింగ్ యాప్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. ఓకే, మనమైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటి ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. బెట్టింగ్ అనేది ఆడద్దు. ఆడితే అది ఇల్లీగల్. అది జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నా, ఆడినా, దాన్ని ఎవరన్నా ప్రమోట్ చేసినా వీళ్ళందరూ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో డెఫినెట్లీ మనం చెప్పేది ఏంటంటే జూదం అనేది కానీ బెట్టింగ్ అనేది కానీ మన సొసైటీకి చాలా బ్యాడ్. అది